హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ నోట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రవి రాక్ 2742 సార్, హెడ్ మీద ఇన్ఫెక్షన్ అయ్యి పింపుల్స్ వచ్చి అండ్ ఆఫ్టర్ హెయిర్ ఫాల్ చాలా అయింది, ఇప్పుడు మినాక్సిల్ వాడచ్చా సార్, టెల్ మీ. ఇప్పుడు మీరు హెడ్ మీద ఇన్ఫెక్షన్ వచ్చి హెయిర్ ఫాల్ అయింది అంటున్నారు. అదే కనుక సింపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే డాండ్రఫ్ లాంటి సింపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ఆ ఫాల్ అవుతున్న హెయిర్ కంప్లీట్గా ఫాల్ కాకుండా పై నుంచే ఫాల్ అయిపోతాయి. అంటే రూట్స్ నుంచి దానికి ఉన్న స్టెమ్ సెల్స్ నుంచి ఫాల్ కాకుండా పైన హెయిర్ మాత్రమే ఫాల్ అవుతాయి, కాబట్టి మళ్ళీ కొత్త హెయిర్ ఈజీగా మొలుస్తుంది. అలా కాకుండా మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఎలా కనుక్కుంటాము? తల మీద కురుపుల్లాగా ఫామ్ అయిపోయి అదే చిన్న పుండ్లాగా తయారైపోయి అక్కడ జుట్టు ఫాల్ అయిపోయింది అనుకోండి, అటువంటి ఏరియాలో ఒక స్కార్ లాగా ఫామ్ అయిపోతుంది అండ్ ఆ ఏరియాలో సొంతంగా మళ్ళీ న్యూ హెయిర్ గ్రో అవ్వడం చాలా కష్టం. ఇటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఆ ఏరియాలో మెడిసిన్ ద్వారా న్యూ హెయిర్ తెప్పించుకోవడం కష్టమే. ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పారు తల మీద పింపుల్స్ లాంటివి వచ్చి ఆ ఏరియాలో జుట్టు రాలిపోయింది అని చెప్పి. పింపుల్స్ లాంటివి అంటే కురుపుల్లాగా వచ్చి ఆ ఏరియాలో జుట్టు రాలిపోయే ముందు రూట్ వరకు డిస్ట్రాయ్ అయిపోయి రాలిపోతుంది. అలా గనక రాలిపోయినట్లయితే మినాక్సిల్ వాడినా కూడా మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. అలా కాకుండా సింపుల్ హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్గా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఒకవేళ ఇలా పింపుల్స్ వచ్చి జుట్టు రాలిపోయి అక్కడక్కడ గ్యాప్స్ ఫామ్ అయిపోయాయి అనుకోండి, మీరు మీ చుట్టుపక్కల జుట్టుని ప్రాపర్గా గ్రో చేసుకొని కవర్ చేసుకోనికి ట్రై చేయాలి. ఒకవేళ కవర్ అయినట్లయితే ఉండే జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా కాకుండా ఏం చేసినా కూడా కవర్ అవ్వట్లేదు అంటే ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అంతో ఇంతో కొంచెం గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మళ్ళీ పింపుల్స్ రావు అన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఒకవేళ మీకే కనుక ఆ పింపుల్స్ ఫామ్ అవుతూ ఉన్నట్లయితే వాటికి పస్ కల్చర్ చేపించి ఎటువంటి బ్యాక్టీరియా వల్ల ఇవి వస్తున్నాయి అనే దాన్ని నిర్ధారించుకొని దానికి కరెక్ట్గా పనిచేసే యాంటీబయాటిక్ని ప్రాపర్గా వాడినట్లయితే డెఫినెట్గా మళ్ళీ పింపుల్స్ రాకుండా కాపాడుకోవచ్చు. మీకు ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలు కూడా ప్రాపర్గా గ్రో అయ్యే అవకాశం కూడా ఉంటుంది.